ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. అందులో మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి చెప్పండి, ఆయన యందు మీరు ఎలా ఉండండి. చెప్పండి, ఎవరిలో బలవంతులు ఉంటాం మనం? అందరూ చెప్పాలి. అమ్మ వింటున్నారా? ఎవరిలో బలవంతులై ఉండాలి? మనం క్రీస్తులో బలవంతులమై ఉండాలి. ఆయన యందు బలవంతులై ఉండండి అంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కొరకు, క్రీస్తులో బలవంతులుగా మనం ఉండాలి. లోకంలో చాలామంది తమకున్న శారీరక బలాన్ని వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉన్నారు. దే మిస్యూజ్ దేర్ స్ట్రెంగ్త్ ఫర్ వరల్డ్లీ థింగ్స్. రోడ్ల మీద చూడండి, కొంతమంది రుబాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, రోడ్ల మీదకి ఎక్కేసి ఎవరు వస్తారంటారు నా మీదకి అంటారు. ఎవరు వస్తారు? ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. నీకంటే పని పాట లేకుండా రోడ్ల మీదకి ఎవరు వస్తారంటున్నావు, కానీ ఎవరి పనులు వాళ్ళకున్నాయి. ఎవరి స్థాయిలో వారు పనులు చేసుకుంటూ ఉన్నారు. తమ బలాన్ని వ్యర్థమైన వాటి కోసం వినియోగించేవారు. జాగ్రత్త సుమా, లోక సంబంధమైన బలం మనిషిని విచ్ఛిన్నం దిశగా నడిపిస్తుంది. కానీ మనము ఎవరి నిమిత్తం బలవంతులై ఉండాలి? క్రీస్తు నిమిత్తము, ఆయన మహాశక్తిని బట్టి. హల్లెలూయా. దేవుడు మహాశక్తి సంపన్నుడు గనుక ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. అలా ఉండడం వలన మీరు పోరాడే పోరాటంలో మీరు విజయాన్ని పొందుకుంటారు. మనం పోరాడేది ఎవరితోనూ అంటే, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, ఆ తర్వాత అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. మన పోరాటం శరీరులతో కాదట. మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఎంత చక్కని మాట ఇది. ఈ దురాత్మల సమూహం మీద మనం విజయం సాధించాలంటే, ఆపద దినమందు మనం విజయం సాధించాలంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆత్మలో బలవంతులుగా మనం ఉన్నప్పుడు, శక్తివంతులుగా ఉన్నప్పుడు శత్రువు మీద మనం విజయం సాధిస్తామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రభువును దేవుని బిడ్డలారా, అపవాదిని మీద వేస్తున్న ఆ అగ్ని బాణములను ఆర్పడానికి, అపవాది శోధనలు జయించడానికి, సాతాను కుయుక్తిని జయించడానికి, సాతాను తంత్రములు జయించడానికి నీకు నాకు ఆత్మబలము ఎంతైనా అవసరం. We must have spiritual strength to overcome the enemy, overcome the demonic prowling in our lives. మన జీవితాల్లో అపవాది యొక్క ప్రేరేపణను, ఎందుకంటే అపవాదట ఈ రోజున మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడట దేవుని కార్యాలు చేయకుండా, దేవుని నుండి దూరం జరిగిపోవునట్లుగా మనుషుల్ని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మ శక్తులు. వాటి మీద మనం విజయం సాధించాలి అంటే మనలో అందరూ ఏముండాలా? బలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. క్రీస్తు ప్రభు సిలువలో మన కోసం మరణించి తన రక్తాన్ని కార్చి తన బిడలగా ఆయన మనల్ని చేసుకోవడం ద్వారా మనందరూ కూడా ఆత్మలో శక్తివంతులమై ఉండాలని ప్రభు ఆశించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడడం ద్వారా, ఆత్మదేవుని ద్వారా నిరంతరాయంగా శక్తిని పొందుకుని దేవుని మార్గములో మనం నడుచున్నట్లుగా దేవుడు మనల్ని అభిషేకించాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యు ఆర్ బోర్న్ టు గెట్ విక్టరీ. యు ఆర్ బోర్న్ టు బి స్ట్రెంథెన్డ్ బై ది లార్డ్. దేవుని చేత నీవు బలమును పొందడానికి, శక్తిని పొందడానికి నియమించబడ్డావని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయ్యా, నీవు మాకిచ్చే దానం ఏంటో తెలుసా? బలమును, ఆ తర్వాత పరాక్రమమును నీవు మాకు ఎలా ఇచ్చావు? దానవులకి ఇచ్చావు. ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉన్నావా? బలహీనతతో బాధపడుతున్నావా? ఏ రకమైన బలహీనతను కృంగిపోతున్నావా? అయ్యా, నా వల్ల ఏది కావట్లేదు, ఐఎమ్ సో సారీ లార్డ్, ఐఎమ్ సో ఫీబుల్, ఐఎమ్ సో వీక్ అని కనుక నువ్వంటే దేవుడు అంటాడు, రా, నీకు దానంగా ఇస్తాను బలాన్ని, పరాక్రమమును దానంగా ఇస్తున్నాను, నిలబడు నా కోసం. నీవు నీ దానములతో వారిని కడుపు నింపుతున్నావు ప్రభువా. ఎంత చక్కని మాట. బలమును పరాక్రమమును దేవుడు దానంగా మనకిచ్చాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.